ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి ఇంట్లోని ఏదైనా పిల్లల బర్త్డేలు కావచ్చు, ఏదైనా మ్యారేజ్ డేలు కావచ్చు, అలాగే ఏదైనా ఫంక్షన్లు మంచి ఫంక్షన్స్ కావచ్చు. ఇలాంటప్పుడు మనం ఉంటున్నటువంటి ఇళ్ళకి మెయిన్ డోర్కి పుష్పమాలలు అంటే పువ్వులతో అలంకరించడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి. పువ్వులన్నవి ఎట్లా ఉంటాయంటే శుక్రుడికి సంకేతంగా ఉంటాయి జాతకాల రీత్యా. అలాంటప్పుడు ఇల్లు వాతావరణంకి ఏదైనా సరే చిన్న ఫంక్షన్ కావచ్చు, ఏ రకమైన పెళ్ళి కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, అలాగే రకరకాల ఏదైనా శుభకార్యాలు ఏది చేసుకున్నప్పటికీ, ఏదైనా పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనం మామిడాకులు ఎలాగైతే మనం బయట కట్టుకుంటామో అదేవిధంగా కొన్ని బంతి పువ్వులు కావచ్చు, కొన్ని రకరకాల పుష్పాలు కావచ్చు మెయిన్ డోర్కి అలంకారం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా పువ్వులతోని బాగా అలంకారం చేసినప్పుడు ఆ పువ్వులు వైబ్రేషన్స్ చాలా గొప్పవి. దేవతలకి అత్యంత ఇష్టమైనటువంటి పదార్థాలలోని పుష్పాలు చాలా గొప్పవని చెప్తూ ఉంటారు. అసలు పూజ అన్న పదమే పుష్పం నుంచి పుట్టిందని చెప్తూ ఉంటారు సంస్కృత ఆధారంగా. అలాంటప్పుడు మనం ఉన్నటువంటి ఇంటికి అలంకార శోభితం అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దేవతా శక్తుల ఆవాహనం ఎక్కువ ఉంటుంది, నెగిటివిటీ తక్కువ ఉంటుంది, శుభ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే చూడండి, మనం మామిడాకులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, శుభకార్యాలకు ముందు ఎందుకు కడతా ఉంటారంటే ఇవన్నీ శుభ సూచకాలు. అలాగే మన ఇంట్లో ఏ చిన్న ఒక్క శుభకార్యం జరిగినా, మంచి జరిగినా మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక కార్యక్రమంగా పెట్టుకుని ఆ ఇంటి వాతావరణం అంతా శుద్ధి చేసుకొని, గడప అనేది కొద్దిగా శుద్ధి చేసుకొని, ఇంటికి 4 పువ్వులు పెట్టి లేదా మాలల్లాగా అలంకారం చేసి మనం లోపల ఏదైనా ఫంక్షన్లాగా అది చేసుకున్నప్పటికీ కూడా దిష్టి తగలదు. అలాగే దేవత అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా గ్రహస్థితుల్లోని శుక్ర భగవానుడు అత్యంత అనుకూలంగా పరిణమించి ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనము ఈ పుష్పాలతో అలంకారం చేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా మనం ఇలా చేసి తర్వాత ఫంక్షన్ చేసుకుంటూ ఉండాలి, దీపారాధన అది చేసుకుని ఇవన్నీ. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి ఏదైనా కొత్త వాళ్ళు ఏదో ఫంక్షన్ అనగానే ఎంతోమంది బంధువులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏదో చూస్తూ ఉంటారు. ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం పడదు. అలాగే ఆ నెగిటివిటీ ఫామ్ అవ్వదు. పుష్పాలలోనే అంత శక్తి ఉంటుంది కాబట్టి. అయితే ఏంటంటే కొద్దిగా గడపకి గంధం పెట్టి కుంకుమ పెట్టి చేసుకోవాలి. ఇది జనరల్గా ఫాలో చేయండి తప్పకుండా. ఇది చూడడానికి చిన్నవి ఉంటాయి, కానీ చాలా వైబ్రేటెడ్ అవుతాయి, చాలా ప్రభావం ఉంటాయి. అందువల్ల గమనించి అతి చిన్నవి అయినప్పటికీ కూడా ఇలా చేసుకోవడం వల్ల శుభం కలుగుతుందండి. మంచిది. ఓం నమ శివాయ.